వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ 43. విరాంష్ అతనిలో మౌనం. నాన్న ఎన్నాళ్ళు ఇలా మాతో మాట్లాడకుండా బాధ పెడతావు అని అంటున్న మహిజ గారిని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఏవండి వీడు కాలేజ్కి కూడా వెళ్ళడం లేదు. ఇలా అయితే వాడి ఫ్యూచర్ ఏమవ్వాలి అని బాధగా అంటున్న మహిజ గారి మాటలకి తప్పక ధనుంజయ్ గారి దగ్గరికి పంపాలని డిసైడ్ అవుతారు. విశాలాక్షి గారికి ఎన్నో జాగ్రత్తలు చెప్పి విరాంష్ని పంపేస్తారు. కానీ కొడుకును దూరంగా పంపించి ఇద్దరూ మనశ్శాంతిగా ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతారు. కష్టంగా విరాంష్ని ఒప్పించి విహాన వాళ్ళ కాలేజీలో జాయిన్ చేస్తారు. వినయ్ అప్పటికే కెనడాలో స్టడీస్ కోసం వెళ్ళిపోవడంతో విరాంష్ని జాగ్రత్తగా చూసుకుంటారు ధనుంజయ్ గారు. విహానాన్ని ఫస్ట్ చూసింది కన్యాకుమారి అయినా అరకులో ఆమెని సేవ్ చేశాక కొంచెం కొంచెంగా మొదలైన వాళ్ళ ఫ్రెండ్షిప్ డీప్ లవ్గా మారుతుంది.